పచ్చి మాటలు మాట్లాడేసి, పచ్చి మాటలు మాట్లాడి నేనే గొప్పోడిని అని అనుకుంటారు ఆళ్ళు. ఎప్పుడు కూడా అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు? మనం ఎందుకు ఇవ్వాలి? మనకు తెలుసు. ఒక మాట చెప్తే వాళ్ళు మళ్ళీ ఈ దరిమానాలను కూడా ఉండలేరు ఆళ్ళు. తెలుసా? అది. అందులోకి యేసు ప్రభువు గురించి ఆళ్ళ గ్రంథాల్లోనే ఉంది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైజోచ. అంటే పుత్రులు లేని వారికి గతి లేదు. ఏ పుత్రుడు ఏలయనగా మనకు శిశువు పుట్టని మన కుమారుడు అనుగ్రహించను. ఆయన భుజాల మీద రాజ్యభారముండు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనే పేరు భాషాంతరం ఏంటంట? దేవుడు మనకి తోడుగా. దేవుడు మనకు తోడు అంటే ఆయన అన్నాడు కదా, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా ఉన్నాను, సదాకాలం వరకు నేను మీతో ఉంటాను అని అన్నాడు. దేవుడు నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆయనే తోడుగా ఉన్నాడు. పున్నామినోహి నరకాత్ర అయితే ఇతి పుత్రం అని, పున్నామి నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు. ఎవరు ఆ పుత్రుడు అంటే యేసుప్రభువే, కుమారుడు అనుగ్రహించబడినను.